అందరికీ నమస్కారాలు. మొట్టమొదటిసారిగా ఏదైతే బుడమేరు అండ్ కృష్ణా వరదల సందర్భంగా వచ్చినటువంటి విపత్తు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. నేను చాలా విపత్తులు చూశాను, కానీ అన్నింటికంటే ఇది ఒక యూనిక్. దానికి కారణం ఏ విపత్తు వచ్చినా 1-2 రోజుల్లో నార్మల్సీ వస్తుంది. కానీ దీనివల్ల దగ్గర 7-8 రోజులు 6 నుంచి 7-8 ఫీట్ వాటర్ ఉండే పరిస్థితి వచ్చింది. కొన్ని దగ్గర 9-10 ఫీట్ కూడా వచ్చింది. దీనికి 2 కారణాలు నేను చాలాసార్లు చెప్పాను. ఒకటి, ఫస్ట్ టైం కృష్ణా నదిలో అత్యంత ఎక్కువ ఇన్ఫ్లో ఆఫ్ వాటర్ రావడం. 11.43 lakh క్యూసెక్స్ ఆఫ్ వాటర్ రావడం చరిత్రలో మొట్టమొదటిసారి. ఆ ప్రాజెక్ట్ డిజైన్ చేసింది 11.9 lakh క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్కి. ఆ ప్రాజెక్ట్ డిజైన్ చేసిన తర్వాత 175 ఇయర్స్ ఓల్డ్ ప్రాజెక్ట్ ఇది. ఫస్ట్ ఆనెకట్ 100 ఇయర్స్ బ్రిటిష్ పీరియడ్. ప్రకాశం పంతులు కట్టిన తర్వాత 75 ఏళ్లు, 175 సంవత్సరాలు. దీనిపైన అనేక ప్రాజెక్టులు వచ్చాయి. పులిచెంతల ప్రారంభం, నాగార్జున సాగర్, శ్రీశైలం, తుంగభద్ర, జోరాల పైన ఆల్మట్టి 1 and 2, నారాయణపురం, అదే రాయలసీమ కొంత వాటర్ డైవర్ట్ చేయడం, తెలంగాణ కొంత వాటర్ డైవర్ట్ చేయడం, ఇవన్నీ చేసిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున రావడం ఒక చరిత్ర. భవానీపురంలో నీళ్లు ఓవర్ఫ్లో కావడం, అది ఊహించని కట్ట ఉండేది ఎక్కడో ఉంది. ఆ కట్ట నుంచి వచ్చిన తర్వాత భవానీపురం రోడ్లో ఒకప్పుడు నేషనల్ హైవే విజయవాడకు వచ్చే మెయిన్ రోడ్, ఇప్పుడు కూడా అదే మెయిన్ రోడ్. ఇప్పుడు బైపాస్ వస్తే తప్ప దాంట్లో నుంచి ఓవర్ఫ్లో కావడం. రెండోది బుడమేరు. పాలకుల నిర్లక్ష్యం, వాళ్ళు చేసిన అవకతవకలు ఒక శాపంగా మారింది. ఆ రోజు బుడమేరు గాని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి పనులు పూర్తి చేసుంటే మోడర్నైజేషన్లో ఈ ఇబ్బంది వచ్చేది కాదు. అది చేయకుండా బ్రీచెస్ను కూడా క్లోజ్ చేయకుండా వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. మూడోది, బుడమేరు పూర్తిగా దురాక్రమణలు, కబ్జాలు చేసే పరిస్థితికి వచ్చారు. నీళ్లు పోయే పరిస్థితి లేకుండా కడాన ఎన్ని విధాలుగా ఇబ్బంది పడాలనో అన్ని విధాలుగా ఇబ్బంది పడి మేము వచ్చిందే రేపు 20వ తారీఖు 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల్లో ఇన్ని విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ముందు పోయే పరిస్థితికి వచ్చాం. దీనికి యాడెడ్ మీరు చూస్తే వీళ్ళ నిర్లక్ష్యం, వీళ్ళ ఫోటోలు, వీళ్ళ పార్టీ కలర్ ఉండే బోట్లు, అవి కూడా ఒక్కొక్కటి 40 మెట్రిక్ టన్నుల బోట్లు, 3 బోట్లు వదిలిపెట్టారు. అవి వచ్చి నేరుగా కొట్టిన విధానం మీరు చూస్తే 11,43,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే సమయంలో ఆ ఫ్లోలో వచ్చి, ఆ వెలాసిటీలో వచ్చి నేరుగా ఏదైతే ఉందో ఆ సపోర్టింగ్ కౌంటర్ వెయిట్ను కొట్టే పరిస్థితి వచ్చింది. దాంతో కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చాయి 2. మొన్నటి వరకు అవన్నీ రిపేర్లు చేశాం. అవి తీయడానికి ఎంత కష్టపడ్డారో మీరు చూశారు. రాష్ట్రంలో ఉండే గజ ఈతగాళ్లందరూ వచ్చి, అనుభవం ఉండేవాళ్ళు వచ్చి తీసిన తీలిన పరిస్థితి. అంత వెయిట్ ఉన్నాయి నీళ్లు తగ్గిన తర్వాత. ఇవన్నీ కలిసి మేమందరం కూడా, నేను గాని, మా మంత్రివర్గం గాని, మా ఆఫీసర్లు గాని 10 days ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షించాం. ముందు రోజు కూడా పర్యవేక్షించాం. నేను టెలికాన్ఫరెన్స్ ముందు రోజు పెట్టాను. మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం రివ్యూ చేసుకుంటూనే ఉన్నాం. మీరు ఎప్పుడు కూడా ఒక క్రైసిస్ వస్తే నేను చాలా అప్రమత్తంగా ఉంటాను. ఎక్కడ నిర్లక్ష్యం ఉండదు.
అలాంటి అన్ని చేస్తే వచ్చిన వారసత్వ సమస్యల్లో మేమే ఆశ్చర్యపోయేట్టుగా పనులు వచ్చే పరిస్థితి వచ్చాయి. ఎవ్రీడే నేను అదే చెప్తూ వచ్చాను. సిరీస్ ఆఫ్ వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాను ఇప్పటికే. అదే సమయంలో ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చాం. 10 రోజులు పట్టింది మాకు. ఒక్కొక్క మంత్రి, రామానాయుడు అక్కడే ఉన్నాడు, నారాయణ గారు అన్న తిరిగారు. ఆల్ మినిస్టర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క వార్డులో పెట్టుకుని, హోమ్ మినిస్టర్ గారు, డిజాస్టర్ మినిస్టర్ ఒక పక్క ఈ పనులు చూసుకుంటూ ఒక పక్కన స్టేట్ అంతా కూడా వరదల్ని సమీక్ష చేసే పరిస్థితికి వచ్చారు. ఇన్ని ప్రయత్నాలు చేస్తే కూడా 10 days మళ్లీ మామూలు స్థితి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. అదే గాని అలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఉంటే ఇంకొక 6 నెలలు కూడా ఆ పక్క కూడా పోయే పరిస్థితి ఉండేది కాదు. తర్వాత అకౌంట్స్ అన్ని మ్యానిపులేట్ చేసేశారు. నేను చెప్పాను మీ అందరికీ. సిఏజీ ఆడిటింగ్ కూడా కాలేదు దేనికి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులకు యూసీలు కూడా ఇవ్వలేదు. కడాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులను డైవర్ట్ చేసేశారు. పోలవరానికి ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసేశారు. నేనున్నప్పుడు పోలవరాన్ని నేను డబ్బులు పెట్టాను, వీళ్ళు రివర్స్ చేశారు. అమరావతికి డబ్బులు వద్దని చెప్పారు. ఇలాంటివి ఈవెన్ సైట్ ఇవ్వలేకుండా రైల్వే జోన్ నిలిచిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు క్లియర్ చేశాం. మేము 100 రోజుల్లో చేయగలిగితే ఇన్ని రోజులు ఎందుకు చేయలేకపోయారు? 5 ఏళ్లు మీరు అంటే ఎంత నిర్లక్ష్యం ఉందో మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఒక్కొక్క ఐటమ్ని స్ట్రీమ్ లైన్ చేసి ఒక్క పంచాయతీరాజ్లో 990 కోట్ల రూపాయలు బకాయిలు డైవర్ట్ చేస్తే ఫైనాన్స్ కమిషన్ డబ్బుల్ని 990 కోట్లు ఇచ్చి కష్టకాలంలో 1100 కోట్లు మళ్ళా తీసుకొచ్చాం. ఈ ఒక్క డిపార్ట్మెంట్ కదా, అన్ని డిపార్ట్మెంట్ ఇది పరిస్థితి. 1650 కోట్ల రూపాయలు ధాన్యం ఇచ్చిన రైతులకు బకాయిలుంటే అవి చెల్లించే పరిస్థితికి వచ్చాం. 10,50,000 కోట్ల రూపాయల అప్పు, 1,00,000 కోట్ల రూపాయలు బిల్లు పే చేయాలి. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఎంత నిర్లక్ష్యం అంటే 2,000 కోట్ల రూపాయలు అకౌంట్లో చూపిస్తున్నారు. 9 ఏళ్లలో ఖర్చు పెట్టేశారు. ఖర్చు పెట్టిన డబ్బుల్ని అకౌంట్ కూడా రాయలేని అసమర్థ ప్రభుత్వం. దొంగ లెక్కలు మాత్రం రాసుకున్నారు. నేను ఇంకా హార్ష్గా చెప్పాలంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి కెలామిటీ ఫండ్లో 2,000 కోట్ల రూపాయలు చూపిస్తుంది. 9,000 కోట్ల రూపాయలు 6 ఏళ్లలో వస్తే 6 ఏళ్లలో 9,000 కోట్లు అయిపోయింది. ఖర్చు పెట్టిన డబ్బుల్ని అకౌంట్లో చూపించలేదు. ఇప్పుడు దానికి మళ్ళా నేను సిఏజీకి రాస్తున్నాను. ఇది ఇప్పుడు పలానప్పుడు ఈ డబ్బులు పెట్టామని రాయమని ఈ లెటర్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్కి రాస్తున్నా. మళ్ళా నేను మా దగ్గర డబ్బులు లేవు, దుర్మార్గుడు చేసిపోయిన పనులన్నీ సరిదిద్దడానికి మా పని సరిపోతా ఉంది, ఆ పాపాల్లో ఈ పాపం కూడా ఉంది. మీరు నా దగ్గర డబ్బులుందని మీరు డబ్బులు ఇవ్వడం మానేశారు. నాకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా. నాకు 518 కోట్ల రూపాయలు మీరు ఇవ్వాలి, అది ఇమ్మీడియట్ రిలీజ్ చేయండి, ఇయర్ ఇన్స్టాల్మెంట్ నాకని ఇప్పుడు లెటర్ రాస్తున్నా. అంటే ఎన్ని అరాచకాలు. నేను అందుకే చెప్పాను ఇది ఒక భూతం. ఆ భూతాన్ని శాశ్వతంగా పూడ్చిపెడితే తప్ప పైకి రాకుండా ఇలాంటి వేషాలన్నీ వేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే నాకు వచ్చిన సమస్య కళ్ళారా చూశాను. అనునిత్యం వాళ్ళ కష్టాలు అక్కడ జరిగిన వాళ్ళందరూ చూశాను. ఎంత నరకయాతన అనుభవించాలో అంత నరకయాతన అనుభవించారు. ఈవెన్ టుడే వాళ్ళు పడిన బాధలు, వాళ్ళ కష్టాలు, సమ్ టైమ్స్ నా నిస్సహాయత, మా అధికారులు పోయినప్పుడు కూడా చేయలేని పరిస్థితి, నీళ్లు కావాలంటే నీళ్లు ఇవ్వలేని పరిస్థితి, లీవ్ అలోన్ అదర్ థింగ్స్. ఫుడ్ ఉంది, లాస్ట్ మైల్లో చేర్చలేకపోయాం. ఇలాంటి మేము ఓసారి కొంత వేస్ట్ అయినా పర్వాలేదు, ఎక్కువ తయారు చేయండి, పంపించండి, పుష్ చేయమంటే పుష్ చేశాం. కొన్ని దిక్కడ ఆ టైం ల్యాగ్ కూడా ఫుడ్ కూడా కొన్నిసార్లు ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. బట్ అల్టిమేట్గా మేము చేయగలిగిన సకాల ప్రయత్నాలు, మానవ ప్రయత్నాలు ఎన్ని చేయగలుగుతాం అన్ని ప్రయత్నాలు చేశాం.
అందుకే మేము చేసిన ప్రయత్నాల్ని ప్రజలు గుర్తించారు, రాష్ట్రమంతా గుర్తించారు, దేశం మొత్తం గుర్తించింది. నేను అహ్మదాబాద్ పోతే అందరూ అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. నేషన్ హెజ్ రికగ్నైజ్డ్. అదే మాదిరిగా ప్రతి ఒక్కరూ ఈ కష్టాలు చూసిన తర్వాత దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. రియలీ నా లైఫ్లో చాలా క్రైసిస్ చూశాను కానీ, చాలా సంక్షోభాలు చూశాను కానీ ఈ విధంగా ఎప్పుడు రాలేదు. ఆ విధంగా వచ్చారు. వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 5 కోట్ల ప్రజల తరఫున ఎక్కడో ఉండేవాళ్ళు డబ్బులు పంపించారు. ఇంట్లో నుంచి బయట రాని వాళ్ళు వీల్ చైర్స్ వేసుకొని వచ్చి డబ్బులు ఇచ్చేసిపోతున్నారు. వీల్ చైర్స్ వేసుకొని కలవాలి, ఇవ్వాలి, నా బాధ్యత. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒక ప్రభుత్వమే కాదు, ప్రభుత్వానికి మేము కూడా అండగా ఉండాలి అనే పరిస్థితికి వచ్చారు. దానికి కారణం ప్రజలు ఒక నమ్మకం, సర్వ విధాలుగా ప్రయత్నం చేశారు. నేను కూడా చేయకపోతే నేను కూడా దోషిగా మిగిలిపోతాను, నేను కూడా మనిషిని, నేను కూడా చేయాలి అని పిల్లల దగ్గర నుంచి అందరూ హెల్ప్ చేసే పరిస్థితి వచ్చారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నా. మనకు ఒక పక్కన మన ఇబ్బందులున్నాయి, ఇంకొక పక్కన పర్మనెంట్ గా రెస్టరేషన్ చేయాలి. మళ్లీ నేను ఈ వరదలకు ప్రజల్ని బలిగా కానించడానికి వీలు కాదు, అది కూడా చేయాలంటే చాలా సిస్టమేటిక్ గా పనిచేయాల్సిన అవసరం ఉంది. తాత్కాలికంగా వీళ్ళు నిలబెట్టాలి, మళ్లీ నేను శాశ్వతంగా పరిష్కారం చేయాలి. అందుకని ఈరోజు అన్ని అనలైజ్ చేసిన తర్వాత ఒక ప్యాకేజ్ ఒకటి ఇస్తున్నాం. ఆ ప్యాకేజ్ ప్రకారం 179 సచివాలయాలు, ఇక్కడ పనిచేసిన 32 వార్డులు, మిగిలిన సచివాలయాలు కొన్ని ఉన్నాయి. ఇబ్రహీంపట్నం, లేకపోతే జక్కంపూడి, వాల్మీకి కాలనీ, వాంబే కాలనీ, ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి. ఆ ఏరియాస్ అన్ని చూసుకున్న తర్వాత 179 సచివాలయాల్లో ఏ ఇండ్లు అయితే మునిగిపోయినాయో ఆ ఇండ్లు వార్డ్స్ పై మొత్తం 179 సచివాలయాలు. 179 సచివాలయాల్లో ఉండే అందరికీ ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేవాళ్లు నీట మునిగారు, గ్రౌండ్ ఫ్లోర్ లో వాళ్ళందరికీ 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నాం. వాళ్ళ టీవీలు పోయినాయి, లేకపోతే అక్కడ ఎలక్ట్రానిక్ గూడ్స్ పోయినాయి, చాలా నష్టపోయారు. ఇది చరిత్రలో ఫస్ట్ టైం ఒక్కొక్క ఇంటికి ఇంత పెద్ద ఎత్తున 25,000 ఇవ్వడం అనేది ఇది ఫస్ట్ టైం. ఒకప్పుడు 4,000 రూపాయలు. భోజనాల కాడ ఎక్కడా మేము లోటు చేయలేదు. ప్యాకేజీ కింద కూరగాయలన్నీ ఇచ్చాం. 25 కేజీల బియ్యం, 1 కేజీ పామాయిల్, 1 కేజీ షుగర్, 1 కేజీ పప్పు, 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు పొటాటో, ఇవన్నీ ఇచ్చాం. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు 25,000 రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి ఆర్థిక సహాయం చేస్తున్నాం. రెండోది, ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే అందరికీ ఒక 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాం. అందరికీ ఇర్రెస్పెక్టివ్. వాళ్ళు కూడా ఒక ట్రామా అనుభవించారు, పని లేకుండా 10 రోజులు ఇంట్లో ఉన్నారు. వాళ్ళకు కూడా ప్యాకేజ్ ఇచ్చాం, ఫుడ్ పెట్టాం. ఇప్పుడు కూడా 179 సచివాలయాల్లో ఉండే వాళ్ళకి 10,000 ఇస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ అబౌవ్ పూర్తిగా. అదే మాదిరిగా అదర్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్ ఎక్కడ ఇండ్లలో నీళ్లు వచ్చినా వాళ్ళకు కూడా 10,000 రూపాయలు ఇస్తున్నాం యూనిఫామ్ గా అన్ని దిక్కల్లో. అంతకుముందు 4,000 ఇచ్చేవాళ్ళు, లేకుంటే 2,000 ఇచ్చి పంపించేవాళ్ళు క్యాంపులకు వస్తే. వాళ్లకు 10,000 ఇస్తున్నాం ప్యాకేజ్ ఇచ్చి. స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్స్, కిరాణా షాపులు, చిన్న చిన్న టీ కొట్లు, ఇలాంటివన్నీ ఉంటే వాళ్ళందరికీ 25,000 రూపాయల చొప్పున అందరికీ ఇస్తున్నాం. ఇల్లు పోయి ఉంటే ఇంటికి ఇస్తాం, దేనికి ఇస్తాం, రెంట్కి. ఆ విధంగా మొత్తం స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నిటికీ 25,000 ఇస్తాం 179 సచివాలయాల్లో. అదే మాదిరిగా ఎంఎస్ఎంఈలు రిజిస్టర్ చేసుకున్నారు, ట్రేడ్కు అవన్నీ కూడా రిజిస్టర్ చేసుకున్నారు. చిన్న చిన్న ఇవి పెట్టుకున్నప్పుడు వాళ్ళందరికీ
టర్న్ ఓవర్ 40 lakhs కంటే తక్కువ ఉంటే వాళ్ళందరూ ఈ యొక్క జీఎస్టీ ఫైల్ చేయాల్సిన పని లేదు. కాబట్టి వాళ్ళకి ఎగ్జామిషన్ ఉంది. దాని మీద కొంతమంది రిజిస్ట్రేషన్ కూడా చేసుకోరు. వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ అంటే జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోరు. వాళ్ళందరికీ 50,000 రూపాయలు ఇస్తాం. అదే సమయంలో ఎంఎస్ఎంఈలు 40 లక్షల నుంచి 1.5 crores 1,50,00,000 వీళ్ళకి టర్న్ ఓవర్ తీసుకుంటున్నాం. ఆ టర్న్ ఓవర్ తీసుకొని వాళ్లకు 1 లక్ష రూపాయలు ఇస్తాం. అదే సమయంలో 1,50,000 పైనుంటే 1,50,00,000 పైనుంటే 1,50,000 ఇస్తాం. యూనిఫామ్ గా 3 కోట్లైనా 4 కోట్లైనా 1,50,000 రూపాయలు యూనిఫామ్ గా వాళ్ళకి ఇస్తాం. వీళ్లు కాకుండా 2 వీలర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేదానికి ఏమేం చేయాలో చేశాం, రిపేర్లకు ఏమేం చేయాలో చేశాం, చాలా ఎక్సర్సైజ్ చేశాం వాళ్ళ మీద. ఇప్పుడు కూడా మేము వదిలిపెట్టడం లేదు. ఇప్పటికి 9,088 వెహికల్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఇది క్లెయిమ్స్ పెట్టుకున్నారు. దాంట్లో 71,50,00,000 రూపాయలకు క్లెయిమ్ చేశారు. ఇప్పటికి 2,345 క్లెయిమ్స్ సెటిల్ అయినాయి. 6,21,00,000 రూపాయలు ఇచ్చాం. ఇంకొక పక్కన 6,748 క్లెయిమ్స్ పెండింగ్ ఉన్నాయి. దీనికి 65,29,00,000 పే చేయాలి. దీని మీద పర్సూ చేస్తున్నాం. నేను మళ్లీ 21వ తారీఖు చెప్తున్నా అందరికీ, మళ్ళా నేను మీటింగ్ పెడతాను. వాళ్ళందరితో మాట్లాడి ఇవి సెటిల్ అయ్యే వరకు వాళ్ళకి అండగా ఉంటాం. ఎవ్రీడే నేను రిపోర్ట్ తీసుకొని ముందుకు పోతున్నాను. ఇవి కాకుండా ఇక్కడ పుష్ కార్డ్స్ అన్నీ కూడా ఆటోలన్నీ కూడా 3 వీలర్స్ అన్నిటికీ 10,000 రూపాయలు ఇస్తున్నాం. ఒక 4,500 ఉంటాయి రఫ్గా, వాళ్లకు 10,000 రూపాయలు అన్ని ఆటోలకు ఇస్తున్నాం. ఇది కాకుండా పుష్ కార్డ్స్ ఇల్లు పోతే ఇంటికి ఇస్తున్నాం. వాళ్ళందరికీ పుష్ కార్డ్స్ ఫ్రీగా కొని మళ్ళా సెట్ చేస్తున్నాం. ఎంత అయితే అంత, 20,000 అయితే 20,000 ఒక ఆధునికంగా మోడర్న్ గా తయారు చేసి వాళ్ళందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తాం. వ్యాపారాలు మళ్ళా పెట్టుకునేందుకు వాళ్ళకు ఉపయోగపడతాం. 2 వీలర్స్ చెప్పగా 3 వీలర్స్ ఓకే. 2 వీలర్స్ అన్నిటికీ 3,000 రూపాయలు ఇస్తాం. 3 వీలర్స్ కి 10,000 రూపాయలు ఇస్తాం. పుష్ కార్డ్స్ సెట్ చేస్తాం. 20,000 అయితే 20,000, 25,000 అయితే 25,000 చేసి మళ్ళా వాళ్ళకందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తాం. వీవర్స్ అందరికీ, ఆర్టిజాన్స్ వాళ్ళందరికీ ఏదైనా ఉంటే 15,000 రూపాయలు ఇస్తాం. నా ఉద్దేశం ఇది కూడా వీవర్స్ కి మొత్తం పిట్టు మగ్గం కనిపోతే వాళ్ళకు కూడా 25,000 ఇచ్చేస్తాం. 25,000 వీవర్స్ కి కిరాణా షాప్ మారిగా మొత్తం మగ్గం పోతాయి. కాదు కిరాణా షాప్ వాళ్ళకి 25,000 ఇస్తారంటే ఆ రేట్లో వీళ్ళకి ఇస్తాం. ఫిషింగ్ బోట్స్ కి నెట్ పోతే పార్షియల్ డ్యామేజ్ 9,000, నెట్ ఫుల్ బోట్ ఫిషింగ్ బోట్ విత్ నెట్ పార్షియల్ డ్యామేజ్ 9,000, ఫిషింగ్ బోట్స్ నాన్ మోటరైజ్డ్ విత్ నెట్ ఫుల్ డ్యామేజ్ అయితే 20,000, ఫిషింగ్ బోట్స్ విత్ నెట్స్ ఫుల్ డ్యామేజ్ మోటరైజ్డ్ 25,000, ఫిషింగ్ ఫార్మ్ డీసిల్టేషన్ రెస్టరేషన్ రిపేర్స్ 18,000 ఫర్ హెక్టార్. సెరికల్చర్ కి 6,000 రూపాయలు. ఇది కూడా నాకు వాడేసిన దాంట్లో నేను మర్చిపోయాను, ఇది కూడా కరెక్ట్ కాదు. దీనికి కూడా దాంట్లో వస్తుంది, నేను అక్కడ మాట్లాడతాను. లైవ్ స్టాక్ కౌస్ అండ్ బఫెలోస్కి 50,000, బుల్లెక్స్ 40,000, లైవ్ స్టాక్ కాఫ్స్ 25,000, లైవ్ స్టాక్ షీప్ గోట్కి 7,500, లైవ్ స్టాక్ పౌల్ట్రీ బర్డ్కు 100 రూపాయలు,
క్యాటిల్ షెడ్ డ్యామేజ్ అయితే 5,000. ఇవి కాకుండా అగ్రికల్చర్ అన్ని పెంచాం. 17,500 రూపాయలు ప్యాడీ ఉంటే నేను 20,000 ఇచ్చాను. ఇతను వచ్చి 16,000 చేసి లాస్ట్ ఇయర్ 17,500 చేశాడు. ఇది ఏమాత్రం చాలదు, అందుకే 25,000 చేశాం. అన్ని కూడా పెంచాం. హెక్టార్కి 25,000, ఎకరాకు 10,000. కాటన్ హెక్టార్కి 25,000, గ్రౌండ్ నట్ 25,000, వరి 25,000, షుగర్ కేన్ 25,000, బాజ్రా, బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, మొక్కజొన్న, రాగి, రెడ్ గ్రామ్, సీసం, సోయాబీన్, సన్ఫ్లవర్, టొబాకో 15,000. క్యాస్టర్, జూట్, కొర్ర, సామా ఇవి కూడా 15,000. ఇది కాకుండా హార్టికల్చర్కి వచ్చినప్పుడు బనానా 35,000, టర్మరిక్ 35,000, వెజిటబుల్స్ 25,000, బీటల్ వైన్ 75,000 ఎకరాకు, యామ్ 35,000 కంద, మిరప 35,000, పప్పాయి 25,000, టమాటో 25,000, గోవా జామ 35,000, ఫ్లవర్స్ 25,000, ఉల్లిపాయలకు 25,000, నిమ్మ 35,000, మామిడి 35,000, కాఫీ 35,000, వాటర్ మెలన్ 25,000, నర్సరీకి 25,000, పొమగ్రనైట్ 35,000, యాపిల్ బేర్ 35,000, సపోటా 35,000, టాపియోకా 10,000, కొరండర్ 25,000, క్యాషు 35,000, డ్రాగన్ ఫ్రూట్ 35,000, పామాయిల్ ట్రీకి 1,500, కోకోనట్ 1,500. ఇది ఫస్ట్ టైం చరిత్రలో రీజనబుల్గా ఇవ్వాలి, ఇంప్రాక్టికల్గా ఉంటే కరెక్ట్ కాదు, రైతులు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఫస్ట్ టైం ఇది ఇచ్చాం. దీంట్లోనే సెరికల్చర్ కూడా చెప్తాను, లేదు 25,000 ఇస్తాం. సెరికల్చర్ కూడా 25,000 ఇస్తాం. ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే నేను ఆలోచిస్తా. 25,000 రూపీస్ ఎక్కువ నష్టం కాదు అది హెక్టార్కి. దెన్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మాకు కన్జంప్షన్ లోన్స్ బ్యాంక్స్ చెప్పింది 175 సచివాలయాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే వాళ్ళకి 50,000 ఇమ్మన్నాం. 36 నెలలు రీపేమెంట్ పీరియడ్, 3 నెలలు మారటోరియం. ఫస్ట్ ఫ్లోర్ అండ్ అబవ్ ఉండే వాళ్ళకి 25,000 ఇమ్మన్నాం. 36 నెలలు రీపేమెంట్, 3 నెలలు మారటోరియం. షాపులు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఎంఎస్ఎంఈలకు అన్నిటికీ రీషెడ్యూల్ చేయమన్నాం. 1 ఇయర్ మారటోరియం ఇమ్మన్నాం. కానీ నేను అడిగింది 2 ఏళ్లు ఇమ్మంటున్నాను. దాని నుంచి ఇంకా వాళ్ళకి ఏమి ఇన్సెంటివ్స్ ఇస్తారో మీరు చెప్పండి, వాళ్ళు రివైవ్ చేయాలి. గవర్నమెంట్ ఇవ్వాల్సినంత ఇచ్చాం, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తారు, బ్యాంక్స్ ఏం చేస్తారు, మీరు కూడా ముందుకు రావాలని చెప్పి అడుగుతున్నాను. వాళ్ళతో కూడా టేకప్ చేస్తాం, అది కూడా ఇస్తాం. షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్ కి 5 ఏళ్లు రీషెడ్యూల్మెంట్, 12 నెలలు మారిటోరియం. టర్మ్ లోన్స్ ఇన్స్టాల్మెంట్స్ రీషెడ్యూల్ చేసి ఫ్రెష్ లోన్స్ ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వెహికల్స్ నేను ముందు చెప్పాను, ఏది ఎంత వచ్చింది, ఎంత కట్టారని, అవన్నీ కూడా వచ్చాయి. అర్బన్ కంపెనీ ద్వారా వీళ్ళకి హెల్ప్ చేయడానికి మేము డౌన్లోడ్ చేసుకొని
మా సచివాలయంలో అందరూ కూడా బాగా ఇచ్చేశారు. 54,680 డౌన్లోడ్ చేసుకున్నారు ఈ కంపెనీ. దీని ద్వారా డే బై డే చాలా చేశారు. 512 మంది పార్ట్నర్స్ ఈ పని చేయడానికి పెట్టుకున్నారు. అదే సమయంలో ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో 4,706 క్యుములేటివ్గా వచ్చాయి. మళ్లీ వాళ్లే 958 క్యాన్సిల్ చేసుకుని 3,748 సర్వీస్ కోసం రిక్వెస్ట్లు వస్తాయి. 3,569 కంప్లీట్ చేశాం. 95%. ఈ రోజు రేపు 100% అవుతుంది. కనీసం ఒక 4,000 మంది దగ్గర ఈ అర్బన్ కంపెనీ ద్వారా ప్లంబర్ కావాలన్నా, ఎలక్ట్రీషియన్ కావాలన్నా, ఎవరు కావాలన్నా వాళ్ళు పంపించి సర్వీస్ చేశాం. ఇది ఒక నాలెడ్జ్ ఎకానమీలో భవిష్యత్తులో కూడా ఒక ఆనవాయితీగా తీసుకొని డోర్ డెలివరీ కింద ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే మరి ఎలక్ట్రానిక్ సర్వీసెస్ అన్ని శాంసంగ్ కానీ, బ్లూ స్టార్ కానీ, డైకిన్ కానీ, గాడ్రేజ్ కానీ, మీకు ఎల్జీ కానీ, అందరూ ఆల్మోస్ట్ ఆల్ 14 కంపెనీలు ఉన్నాయి. 14 కంపెనీలో మొత్తం మీరు చూస్తే 3,727 సర్వీస్ కాల్స్ వచ్చాయి. దీంట్లో 1,400 ఇప్పటికి సార్ట్అవుట్ చేశారు. ఇంకా 2,100 చేయాలి. వాళ్ళకు కూడా చెప్తాను, నేను రేపు ఎల్లుండి వెళ్తాను. మళ్ళీ చేయకపోతే మాత్రం ఐ విల్ ఎక్స్పోజ్ దట్ కంపెనీస్. దే హ్యావ్ టు డూ ఇట్. ఒక కస్టమర్ సర్వీస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అందుకే అక్కడ కూడా మేము డిపార్ట్మెంట్ మొత్తం తీసుకొని ఎంతవరకు చేయాలని చేస్తున్నాం. నా ఉద్దేశం, మేమిచ్చే బెనిఫిట్ ఒక యాంగిల్, మేమిచ్చే సర్వీసింగ్ ఒక యాంగిల్. అందుకనే మొత్తం సర్వీస్ ప్రొవైడర్స్ అందరినీ కూడా ఏ విధంగా వాళ్లకు బెటర్ లివింగ్ రావాలనో అన్ని విధాలా సహకరిస్తున్నాం. దానికి కూడా మొత్తం అనలైజ్ చేసి ఇవన్నీ కూడా చేపిస్తాం. ఒక పక్క ఎలక్ట్రానిక్ సర్వీసెస్ గూడ్స్ అన్ని రిపేర్లు చేయించడం, ఒక పక్క అర్బన్ కంపెనీ ద్వారా మెకానికల్ని మిగిలిన పంపించి చేయడం, రెండో పక్కన ఎలక్ట్రీషియన్ ఇవన్నీ. మోటార్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ 2 వీలర్ 3 వీలర్ రిపేర్ చేయడానికి ఎక్కడా మోసాలు లేకుండా వాళ్ళ యొక్క కంపెనీ వర్క్షాప్లు ఉన్నాయి, వాళ్ళ ద్వారా చేయించడం, బయట మెకానిక్స్ పెట్టడం, రెండూ చేసి వీలైనంత తొందరలో నార్మల్స్ తేవడానికి అన్ని వెహికల్స్ అని రోడ్డు మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేమిచ్చే ప్యాకేజ్ అన్ని ఇచ్చాం. అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు ఎప్పుడూ ఇవ్వనంత హైయెస్ట్ ప్యాకేజ్ ఇది. చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి ప్యాకేజీని ఇవ్వగలిగాం. కష్టాలున్నాయి. వాళ్ళ కష్టాలు చూస్తే గుండె తరుక్కపోతుంది. వాళ్ళు నిలబెట్టాలి, ఆత్మవిశ్వాసం కలిగించాలి, మళ్ళా వాళ్ళని నిలదొక్కునే విధంగా చేయడం మా బాధ్యత. అందుకని ఇవన్నీ చేశాం. ఇది అయిన తర్వాత 21వ తారీఖు మళ్లీ అన్ని దిక్కళ్ళు అన్ని డివిజన్లో 179లో మా వాళ్ళు మీటింగ్లు పెడతారు. అప్పుడు లోపల కాన్సన్ట్రేట్ చేస్తారు. చేసిన తర్వాత ఇవన్నీ కూడా చేసి లాస్ట్ నేను ఒకటే చెప్పాను, చివరి వ్యక్తికి న్యాయం జరిగే వరకు వదిలిపెట్టమని. చివరి వ్యక్తికి న్యాయం చేసి వాళ్ళు నిలదొక్కునే ధైర్యాన్ని కల్పించి ఆ తర్వాత కూడా ఒక ప్రత్యేకమైన ఎఫర్ట్ పెడతాం. నేచర్ ద్వారా, ప్రకృతి ద్వారా ఎవరైతే విక్టిమ్స్ అయ్యారో అలాంటి వారి కోసం ప్రత్యేకంగా ఆలోచించి కొన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటాం. రెండోది, ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండడానికి ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేస్తాం. దాంట్లో రాజీ లేదు. దానికి కూడా రేపు ఎల్లుండో కేబినెట్ కూడా డిస్కస్ చేస్తాం. చేసి దానికి ఎలాంటి చట్టం తేవాలో తీసుకొచ్చి టోటల్గా, ఎందుకంటే కృష్ణాలో 2 పక్కల 2 సమస్యలున్నాయి. ఒక పక్క బుడమేరు వల్ల కొల్లేరుకు వాటర్ పోతుంది. ఏదైతే బుడమేరు బైపాస్ డైవర్షన్ స్కీమ్ ఒకటి ఉంది, బీఆర్సీ డైవర్షన్ స్కీమ్, బీఆర్ఎస్, అది వీటీపీఎస్ ద్వారా కృష్ణానదికి వస్తుంది. అయితే కృష్ణానదిలో నీళ్లు ఎక్కువ వచ్చినప్పుడు అది పొంగితే ఆ నీళ్లు లోపల పోయే పరిస్థితి రాదు. మళ్ళా కొల్లేరులో మళ్ళా నీళ్లుగాని వస్తే అది కూడా ప్రాబ్లం ఉంటుంది. దీనికి కూడా ఆలోచిస్తున్న, వీలైతే కిందనేమైనా తీసుకుపోయి కృష్ణానదిలో వదిలిపెట్టచ్చా అని. బుడమేరు వాటర్ కూడా లోయర్ లెవెల్లో, అప్పుడు బ్యాలెన్సింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఎన్ని
అంటే ఇప్పుడు మాకు ఒక ఎప్పటి నుంచో అవగాహన ఉంది. ఇప్పుడు ప్రత్యేకంగా ఫోకస్ చేశాం కాబట్టి ఇంకా క్లారిటీ వచ్చింది. ఎన్ని విధాల చేయాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ బుడమేరు కానీ టోటల్గా క్లీనప్ చేస్తే 95%, 99% ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రిస్క్ లేకుండా ఉండడానికి ఏమేం చేయాలనో ప్రత్యామ్నాయాలు కూడా ఆలోచించి ఇంకా కొంచెం ప్రికాషన్ తీసుకుంటాం. కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు బుడమేరుకు పైన ఒక ప్రాజెక్టు కట్టేదానికి ఎప్పుడో ప్రపోజల్ ఉంది. అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఏదో అడ్డం పెట్టాడు. అక్కడ బోర్డు కూడా వేసి ఫౌండేషన్ వేసింది మా ఎమ్మెల్యే తిరువూరు పోయి అది చూపించాడు ఇది జరిగిందని. అవి కూడా ఒక ఐడియా ఉంది. అన్ని కూడా అనలైజ్ చేసి ముందుకెళ్తాం. ఇది బ్రాడ్గా ఈ విషయంలో మేము చేసిన పని. రేపు ఎల్లుండి వస్తుంది. మొత్తం ఎంత అవుతుందని నేను ఆలోచించడం లేదు, ఎట్లా ఆదుకోవాలని ఆలోచిస్తాను. మనసుంటే మార్గం ఉంటుంది. కష్టాల్లో ఉండే వాళ్ళని ఆదుకోవడం మా బాధ్యతగా భావించాం. మేము కష్టపడమే కాదు, మా వాళ్ళందరూ కష్టపడ్డారు. నేను ఒక్కడే కష్టపడడం కాదు, మా మంత్రులు కష్టపడడం కాదు, సీనియర్ ఆఫీసర్స్ దగ్గర నుంచి ఎవ్రీబడి స్ట్రగుల్ లైక్ ఎనీథింగ్. దగ్గర దగ్గర 2,60,000 అంతేనా, 67,000 మొత్తం అర్బన్ రూరల్ 7 lakhs పాపులేషన్, 2,67,000 ఏదో ఉంది. ఫ్యామిలీస్ 2,67,000 ఎంత ఉంది అది చూడండి ఒకసారి. చూచాను ఉంది. ఎస్ 2,72,727 మొత్తం 2,72,727 కుటుంబాలు. దీంట్లో తక్కువ నష్టం ఎక్కువ నష్టం అన్నీ ఉన్నాయి. ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ ఇవి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మొత్తం. అవన్నీ ఇస్తాం. ఆల్ సర్టిఫికెట్స్ అన్ని ఇస్తాం. దానికి కూడా ఒక ఇది పెడతాం, డ్రైవ్ పెట్టి వాళ్ళకు కూడా ఇస్తాం. విద్యార్థులకందరికీ పుస్తకాలు కూడా ఇస్తాం. విద్యార్థులకు కూడా ఇది విద్యుత్ బిల్లులు 1 month రీషెడ్యూల్ చేస్తాం. లాస్ట్ టైం అడిగారు చెప్పాం. 1 month రీషెడ్యూల్ చేసి అంత లోపల ఈ డబ్బులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఎంత సాయం చేసింది అనేది అడుగుతున్నాం. వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడే ముందుగానే ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఏదైతే పిల్లలకు పుస్తకాలు ఉన్నాయో అవన్నీ సరఫరా చేస్తాం. విల్ సప్లై ఆల్ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, ఎవ్రీథింగ్ విల్ మళ్ళా ఇస్తాం చదువుకున్న పిల్లలందరికీ. సెకండ్ యాంగిల్, ఎవరైతే సర్టిఫికెట్స్ పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ సర్టిఫికెట్స్ ఇస్తాం. ఈవెన్ ల్యాండ్ రికార్డ్స్ కానీ, ఆధార్ కానీ, ఇంకోటి రేషన్ కానీ, ఏది పోయినా అన్ని కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. అవన్నీ ఎస్టిమేట్ చేస్తున్నాం. బ్రీచెస్ కానీ, కాలువలు పోవడం కానీ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఎస్టిమేట్ చేసి మొత్తం రోడ్స్ చాలా ఒక 4,000 కిలోమీటర్ రోడ్లని డ్యామేజ్ అయినాయి. అవన్నీ ఎస్టిమేట్ చేస్తున్నారు. ఎల్లుండికి మీకు ఒక రిపోర్ట్ ఇస్తాం. అది రివైజ్డ్ రిపోర్ట్ ఒకటి తయారు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసిస్టెన్స్ పంపిస్తాం. సార్ బుడమేరు దురాక్రమణలు తొలగించాలి. పేరు ఏది కావాలని హైడా అనేది హైదరాబాద్కి సంబంధించింది. ఇక్కడ ఏం రావాలో వర్కౌట్ చేస్తాం. అల్టిమేట్ గా పర్పస్ ఇస్ దట్. So you have talked about how